తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? నిరుద్యోగము, పేదరికము, రైతుల ఆత్మహత్యలు. ఆ సమస్యల మీద 12 సంవత్సరాల్లో మనం ఇండెక్స్ తీసుకుంటే ఒక కుటుంబ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పేరుతో వచ్చి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలతో 4 కుటుంబ సభ్యులు దోచుకొని టిఆర్ఎస్ లేదు గిఆర్ఎస్ లేదని తెలంగాణ అనే పదం తీసేసి బీఆర్ఎస్ అని బోర్డు తిప్పేసి ఐపీ పెట్టి తెలంగాణ ప్రజలకి మహారాష్ట్ర పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది, పంజాబ్ పోయింది. తెలంగాణ నుంచి వేల కార్లతోటి మహారాష్ట్ర మీద పోవచ్చు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అనే విషయం మర్చిపోయి మన తెలంగాణ ఉద్యమాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. 70 సంవత్సరాల పోరాటము, 1200 మంది విద్యార్థుల చావు, కొన్ని లక్షల మంది త్యాగాలతో వచ్చిన పార్టీని ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణకు ప్రమాదము, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే తెలంగాణ అస్తిత్వం పోతుంది. సిగ్గులేని తెలంగాణ మేధావులారా, నాతో సహా నా చెప్పు నేను కొట్టుకొని అడుగుతున్నా, ఏడబోయింది మనకి సోయి? 60 సంవత్సరాల తర్వాత కనీసం అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించాలని దిక్కుమాలిన ఆత్మగౌరవం మన తెలంగాణ. ఇలాంటి దిక్కులేని రాజకీయ నాయకులు చెప్పుతో కొట్టండి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు, ఆంధ్ర కమ్మోళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు. మనకి నిజంగా రేషం పౌరుషం ఉంటే కేబీఆర్ పార్క్ పేరు రేపు మార్చాలి. అంటే ఎంతసేపు మీకు రాజకీయాలు తప్ప తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, స్వేచ్ఛ, స్వాతంత్రము గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారా? కనీసం మన అమరవీరుల స్తూపాన్ని అఫీషియల్ గా ఆవిష్కరించుకోలేదు. గతంలో అంటే ఆంధ్రోళన తిట్టినాం, ఇప్పుడు ఎవరిని తిడదాం? ఇంకెంతకాలం తిట్టుకుంటూ బతుకుదాం? ఎంతసేపు చేతగాని దద్దమ్మ మాటలు తప్ప ఆంధ్రోళ్ళు. మన తెలంగాణ రాజకీయ నాయకులు స్వార్థపరంగా ఇంకొకటి కూడా కోట్ల మంది త్యాగాలని నలుగురు విఠల్ గారు మార్చుకుంటే మనకి సిగ్గులేదు తెలంగాణ వాళ్ళకి.